హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి మే 1, 2021కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి ఈరోజు వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఉన్నాయి, వాటి రెండు గురించి కూడా క్లారిటీగా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అలాగే నిన్న సాయంత్రం నేను కరెంట్ అఫైర్స్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా చూడకపోతే అది ఒకసారి వెళ్ళి మీరు చూడొచ్చు. అయితే ఈరోజు మనం ఫస్ట్గా చూసుకున్నట్టయితే జల్ జీవన్ వార్షిక ప్రణాళికను సమర్పించిన ఆంధ్రప్రదేశ్ అండి. ఏడాదిలోగా 32 లక్షల నల్లా కనెక్షన్లు, నల్లా అంటే మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకుందనమాట ఏపీ గవర్నమెంట్. దానికి సంబంధించిన వార్షిక అంటే ఇయర్లీ అండ్ యాన్యువల్ షెడ్యూల్ని, ప్రణాళికలను అంటే ఏ విధంగా చేస్తామనే ప్రణాళికలను గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి నిన్న సబ్మిట్ చేయడం జరిగింది. దాని గురించి ఒకసారి మనం ఇక్కడ చర్చిద్దాం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 32.47 లక్షల కుళాయి కనెక్షన్లను అందజేయాలన్నదే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకటించింది. ఏంటండి, 32.47 లక్షల కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని. ఇప్పటికీ ఈ 2021-22 ఆర్థిక సంవత్సరం ఏంది, 2021-22 ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాలని. అంటే 2022 ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయ్యేలోపు ఈ 2021కి సంబంధించిన ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకున్నారు. అయితే రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు ఆ ప్రణాళికలో చెప్పడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రణాళికను సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 95.66 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి. వీటిలో 47.13 కుటుంబాలకు మంచినీటి కుళాయి కనెక్షన్లు ప్రజెంట్ ఉన్నవి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 13 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయండి ఏపీలో? 13 జిల్లాల్లో 17,044 గ్రామాలకు హర్ ఘర్ జల్గా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. హర్ ఘర్ జల్గా రూపొందించాలని జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రూపొందించే వార్షిక కార్యాచరణ ప్రణాళికలను తాగునీరు, అలాగే పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి అధ్యక్షతన, అలాగే ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాలతో పాటు నీతి ఆయోగ్ ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉండే ఒక జాతీయ కమిటీ వీటిని పరిశీలిస్తుంది. అంటే ఏంటో చెప్తాను చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. లైక్ ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ చూడండి, లేదా తెలంగాణ చూడండి, అలాగే యూనియన్ టెరిటరీ అయిన లైక్ పుదుచ్చేరి చూడండి. ఇలాంటి ప్రాంతాల్లో అంటే ఈ జల్ జీవన్ మిషన్ కింద కుళాయి కలెక్షన్లు అనేవి ఏ విధంగా ఇస్తున్నారు, ఏంటి మొత్తం అంతా కూడా తెలుసుకోవడానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి పారిశుద్ధ్య కావచ్చు, తాగునీరు మంత్రిత్వ శాఖలు, అలాగే మంచినీటి మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్ సంబంధించిన మంత్రిత్వ శాఖకు సంబంధించిన నీతి ఆయోగ్ సంబంధించిన సంస్థ ప్రతినిధులు ఒక కమిటీగా, ఒక జాతీయ కమిటీగా ఏర్పడి వీటిని సమీక్షిస్తూ ఉంటారు. అయితే నిన్న ఆంధ్రప్రదేశ్తో పాటు పుదుచ్చేరి కూడా, కేంద్రపాలితమైన ప్రాంతమైన పుదుచ్చేరి కూడా తన యొక్క వార్షిక ప్రణాళికలను సబ్మిట్ చేసింది. ఇంతకుముందు గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఈ సబ్మిట్ చేసాయి. ఇలా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రోజు సబ్మిట్ చేసుకుంటూ వస్తూ వాళ్ళ యొక్క వార్షిక ప్రణాళికను ఆ యొక్క జాతీయ కమిటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినట్టయితే, ఆంధ్రప్రదేశ్లో జల్ జీవన్ మిషన్ కింద గత సంవత్సరము 14.34 లక్షల కుళాయి కనెక్షన్లు అందించారు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో 1,217 గ్రామాలకు హర్ ఘర్ జల్గా ప్రకటించారు. అంటే పూర్తి స్థాయి కుళాయి కనెక్షన్లు ప్రొవైడ్ చేసిన గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ 1,217 గ్రామాలు ఉన్నాయి. ఓకేనా, అది. అయితే ఆంధ్రప్రదేశ్ రూపొందించిన వార్షిక కార్యాచరణ కార్యక్రమాన్ని పరిశీలించిన జాతీయ కమిటీ నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వారు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలు, కరువు ప్రాంతాలు, నీరు అవసరమైన ప్రాంతాలు, సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కిందకు వచ్చే గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేయాలని సూచించింది. అయితే అందరికీ తెలిసిందే, నీరు ఎక్కువగా ఇబ్బందిగా ఉండే ప్రాంతాలు ట్రైబల్ ఏరియాస్ అండి. అలాంటి ట్రైబల్ ఏరియాస్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు పాపం ఎంత నీటి కొరత ఏ విధంగా ఉంటుందో, వాళ్ళకి పవర్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎంత ఇష్యూగా ఉంటుందో నేను దగ్గర నుండి చాలా ప్రాంతాల్లో చూశాను అనమాట. కాబట్టి ఈ ప్రాంతాలను మీరు బాగా టార్గెట్ చేయండి. నీటి కొరత, నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసి పనిచేయాలని సూచించింది ఆ కమిటీ. ఓకేనా, ఇది ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే 2021-22లో కేటాయించిన 50,011 కోట్ల బడ్జెట్ నిధులు కాకుండా అడిషనల్గా 15వ ఆర్థిక సంఘం 15th ఫైనాన్స్ కమిషన్ ఆర్ఎల్బి పిఆర్ఐలకు నీటి సరఫరా, పారిశుద్ధ్య నిధులు, రాష్ట్రాలకు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్లు, రాష్ట్ర ప్రాజెక్టులకు అందే నిధుల రూపంలో రాష్ట్రానికి
అడిషనల్గా 26,940 కోట్ల రూపాయలు అదనంగా అందుబాటులో ఉంచింది. సో 2021-22లో మన ఇండియాలో గ్రామీణ ప్రాంతాల్లో గృహాలకు మంచినీటి సరఫరా చేయడానికి రూపొందించిన ప్రాజెక్టుల అమలుకు 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు చెప్తున్నారు. ఓకేనండి. అంటే సింపుల్గా చెప్తాను, మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి. జల్ జీవన్ మిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించిన ఒక నీటిని, అంటే నీరుని కుళాయి కనెక్షన్ల ద్వారా ప్రతి ఒక్కరికి అందజేయాలనేది టార్గెట్ అనమాట. ఓకేనా. సో ఆ మిషన్లో భాగంగా సో దేశంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు, రాష్ట్రాలకు కావచ్చు, నీటి కనెక్షన్లు అందించడానికి టార్గెట్ చేసిన ఒక టైప్ ఆఫ్ మిషన్. ఓకే. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క ఆర్టికల్ ద్వారా కవర్ అయిన కీ పాయింట్స్ గురించి చర్చిద్దాం. అయితే ప్రతి సంవత్సరం కూడా ఆ జాతీయ కమిటీలో అంటే నేషనల్ కమిటీలో ఈ యొక్క జల్ జీవన్ మిషన్కి సో లైక్ సంబంధిత మినిస్ట్రీకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు, అలాగే నీతి ఆయోగ్కి చెందిన కొంతమంది ప్రతినిధులు, అలాగే వేరే వేరే మినిస్ట్రీస్కి చెందిన ప్రతినిధులు ఈ యొక్క సో కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీళ్ళకి ఆ రాష్ట్రము లేదా ఆ యూటీ అంటే యూనియన్ టెరిటరీ మీన్స్ కేంద్రపాలిత ప్రాంతాలు ఇయర్లీ వాళ్ళకి వార్షిక ప్రణాళికను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మేము ఏం చేసాం, ముందుగా ఇంకేం చేయబోతున్నాం అనేది ఆ వార్షిక ప్రణాళికలో ఉంటుంది. ప్రజెంట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సో ఆ యొక్క వార్షిక ప్రణాళికను ఒక్కొక్క రాష్ట్రము అలాగే స్టేట్స్ వాళ్ళకున్న టైం బట్టి, వాళ్ళకున్న షెడ్యూల్ బట్టి సో ఆ వార్షిక ప్రణాళిక నేషనల్ కమిటీకి సబ్మిట్ చేస్తున్నారు. ఓకే. అది అయితే దీని ద్వారా కవర్ అయ్యే కీ పాయింట్స్ ఏంటంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని లక్షల కుళాయి కనెక్షన్లను ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిందంటే 32.47 లక్షలు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయంటే 95.66 లక్షలు. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని గ్రామాలకు హర్ ఘర్ జల్గా రూపొందించాలని నిర్ణయించారంటే 17,044. ఏ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020లో 14.34 లక్షల కుళాయి కనెక్షన్లు అందించింది అంటే జల్ జీవన్ మిషన్ కింద. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని గ్రామాలకు హర్ ఘర్ జల్గా ప్రకటించారంటే 1,217. జల్ జీవన్ మిషన్ కింద 2021-22లో ఎన్ని కోట్ల నిధులు కేటాయించారంటే 50,011 కోట్లు. చాలామంది ఈ ఆర్టికల్ అవగాహన అడిగేది ఏంటంటే అన్న మరి తెలంగాణది ఏంటి అని అడుగుతారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు ఆర్టికల్స్లో తెలంగాణది ఉంటే తెలంగాణది చెప్తాను, ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ చెప్తాను. నా టార్గెట్ ఏ ఒక్క రాష్ట్రానికి కాదు, మళ్ళీ చెప్తున్నా అన్ని రాష్ట్రాలకి. సో ఇంతవరకు తెలంగాణ న్యూస్ అయితే రాలేదు. మరి తెలంగాణ ఎంతవరకు సబ్మిట్ చేసేసిందో లేదో నేను చూడలేదు. సో సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా నా దగ్గరికంటూ ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఇంకా సబ్మిట్ చేసి ఉండకపోవచ్చు. సబ్మిట్ చేస్తే డెఫినెట్గా మీకు నేను అయితే పేపర్ అనాలిసిస్లోనో లేదా కరెంట్ అఫైర్స్లోనో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. తర్వాత ఎల్ఐసి ప్రపంచం ఏంటి? సో ఎల్ఐసి ప్రపంచం ఏంటి అని ఎందుకు చెప్తున్నానంటే సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క పనితీరును పరిగణిస్తూ బ్రాండ్ ఫైనాన్స్ అనే ఒక సంస్థ, అది ఒక అంతర్జాతీయ కంపెనీ అనమాట అది. సో ఆ అంతర్జాతీయ కంపెనీ దాని పేరు బ్రాండ్ ఫైనాన్స్ ఏం చేసింది అంటే సో మన ఇండియాలో ఉన్న అత్యంత శక్తివంతమైన బీమా కంపెనీలు అలాగే అత్యంత విలువైన బీమా బ్రాండ్ల యొక్క స్థానాలను ప్రకటించడం జరిగింది. అయితే వాటి గురించి ఇప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీళ్ళు ఏ పేరుతో తీసుకొచ్చారు అంటే సో బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 అనే ఒక పేరుతో, బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 అనే పేరుతో ఒక రిపోర్ట్ని సో బ్రాండ్ ఫైనాన్స్ అనే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అనౌన్స్ చేసింది. ఓకేనా. అయితే ఈ యొక్క మొత్తం అత్యంత విలువైన 100 బీమా కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ ఏడాదిలో 6% తగ్గి $43,300 కోట్ల పడిపోయిందని ఆ యొక్క బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ ప్రకటించింది. ఓకేనా. సో ఇప్పుడు మనము ఇక్కడ 2 లిస్టులు ఉన్నాయి. ఈ 2 లిస్టులు మీరు చాలా జాగ్రత్తగా వీలైతే ఎక్కడైనా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అందులో ఫస్ట్గా మనము ప్రపంచంలో టాప్ 10 బీమా బ్రాండ్లు గురించి చూద్దాం. సో బ్రాండ్ల జాబితాలో బ్రాండ్ల గురించి చూద్దాం. ఓకేనా. చూడండి. సో బాగా అంటే టాప్ 10 బీమా బ్రాండ్లు. ఓకేనా. బ్రాండ్. సో ఫస్ట్ కంపెనీ చూసుకుంటే పింగ్ ఆన్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. ఇది చైనాకి చెందిన కంపెనీ. అలాగే దీని వాల్యూ వచ్చేసి $4,479.8 కోట్ల అనమాట. సో 2020తో పోలిస్తే -26.1% తగ్గింది. అలాగే చైనా లైఫ్ ఇన్సూరెన్స్, ఇది కూడా చైనాకి చెందింది. దీని వాల్యూ వచ్చేసి $2,257.8 కోట్ల.
ఇది -4.3% తగ్గింది కిందటి సంవత్సరం కంటే, దాని వాల్యూ తగ్గింది. అలియాన్స్ ఇది జర్మనీకి చెందిన కంపెనీ అనమాట, 3rd ప్లేస్లో ఉంది. సో అత్యంత విలువైన కంపెనీ బ్రాండ్లో దీని వాల్యూ వచ్చేసి $2020.4 కోట్ల. ఇది కిందటి సంవత్సరం కంటే 18.7% దీని యొక్క వాల్యూ తగ్గింది. అలాగే ఏఎక్స్ఏ ఇది ఫ్రాన్స్కి చెందిన కంపెనీ, సో 4th ప్లేస్లో ఉండడం జరిగిందనమాట. దీని వాల్యూ వచ్చేసి $1737.7 కోట్ల. ఇది 7.3% వచ్చేసి మనకి వృద్ధిలోనే ఉందని చెప్పాలి. తర్వాత చైనా పసిఫిక్ ఇన్సూరెన్స్ ఇది చైనాకి చెందిన కంపెనీ, $1538.9 కోట్ల దీని వాల్యూ. అలాగే ఏఐఏ ఇది చైనాకి చెందిన కంపెనీ, దీని వాల్యూ వచ్చేసి $14,013.0 కోట్ల. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కంపెనీ అమెరికా, $1111.8 కోట్ల. సో అలాగే ప్రోగ్రెసివ్ కార్పొరేషన్ అమెరికా, $896.6 కోట్ల. అలాగే పీపుల్స్ ఇన్సూరెన్స్ కంపెనీ చైనా, $880.3 కోట్ల. అలాగే ఎల్ఐసి భారతదేశానికి చెందింది, $865.5 కోట్ల అనమాట. ఇవి వాల్యూస్. అయితే ఇందులో అత్యధికంగా మీరు గమనించినట్టయితే సో పింగ్ ఆన్ ఇన్సూరెన్స్ కంపెనీ చైనా, అలాగే చైనా లైఫ్ ఇన్సూరెన్స్ చైనా, అలాగే చైనా పసిఫిక్ ఇన్సూరెన్స్ చైనా, ఏఐఏ చైనా, అలాగే పీపుల్స్ ఇన్సూరెన్స్ కంపెనీ చైనా. ఇలా దగ్గరగా 5 కంపెనీలు టాప్ 10లో 5 కంపెనీలు చైనావే ఉండడం మీరు గమనించాల్సిన విషయం. ఓకేనా. నెక్స్ట్ అత్యంత శక్తివంతమైన బీమా బ్రాండ్లు. ఫస్ట్ వచ్చేసి పోస్ట్ ఇటాలియన్ అండి, ఇటలీకి చెందిన కంపెనీ అనమాట, అంటే శక్తివంతమైన బీమా బ్రాండ్లు. అలాగే 2nd ప్లేస్లో వచ్చేసి మ్యాప్ ఫ్రే స్పెయిన్కి చెందిన కంపెనీ, 2nd ప్లేస్. ఎల్ఐసి 3rd ప్లేస్లో ఉంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బీమా బ్రాండ్లలో భారత్కు చెందిన ఎల్ఐసి 3rd ప్లేస్లో ఉందన్నమాట ఎల్ఐసి. సో అయితే యంగ్ ఆన్ ఇన్సూరెన్స్ కంపెనీ చైనా 4th ఉంది. సామ్సంగ్ లైఫ్ ఇన్సూరెన్స్ దక్షిణ కొరియా 5th ప్లేస్లో ఉంది. యూనిపోల్ సాయ్ ఇటలీ 6th ప్లేస్లో ఉంది. 7th ప్లేస్లో అఫ్లాక్ అమెరికా ఉంది. అలాగే 8th ప్లేస్లో హిస్కాక్స్ బెర్ముడా, 9th ప్లేస్లో ఓల్డ్ మ్యూచువల్ దక్షిణాఫ్రికాకి చెందింది. 10th ప్లేస్లో వచ్చేసి ప్రోగ్రెసివ్ కార్పొరేషన్ అమెరికాకి చెందిన కంపెనీలు అనమాట. ఓకేనా. సో దీని గురించి ఒక్కసారి మనము కీ పాయింట్స్ చూద్దాము, చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కూడా. అయితే ఇక్కడ నేను చెప్పిన లిస్ట్ వచ్చేసి కీ పాయింట్స్లో మెన్షన్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ లిస్ట్లోనే ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇవ్వదలుచుకోలేదు. కాబట్టి మీరు దీన్ని ఒకసారి ఎక్కడైనా నోట్ చేసుకుంటే బెటర్. అయితే ఎల్ఐసిని విస్తరించండి అని అడగవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బ్రాండ్ల ఫైనాన్స్ ఇన్సూరెన్స్. ఓకేనా. బ్రాండ్లకు సంబంధించిన బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 రిపోర్ట్ 2021ని ప్రపంచ అత్యుత్తమ బీమా కంపెనీల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో స్థానంలో ఉందంటే 3rd ప్లేస్ అండి. బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 రిపోర్ట్ 2021లో ప్రపంచ అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎల్ఐసి ఎన్నో స్థానంలో ఉందంటే 10. అలాగే బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 రిపోర్ట్ను ఏ సంస్థ విడుదల చేసిందంటే బ్రాండ్ ఫైనాన్స్. అలాగే బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 రిపోర్ట్ 2020లో ప్రపంచ అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాలో ఏ దేశ కంపెనీలు మొదటి స్థానంలో ఉన్నాయంటే చైనా. అలాగే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన జాబితాలో ఏ సంస్థ అగ్రస్థానంలో ఉందంటే పోస్ట్ ఇటాలియన్. అలాగే పోస్ట్ ఇటాలియన్ ఏ దేశానికి చెందిన ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఇటలీ. ఓకేనా. ఇలా తర్వాత ఇక్కడ మీరు బాగా గమనించండి, నేను ఒకటే చెప్తాను అందరికీ కూడా. సో పోస్ట్ ఇటాలియన్ అనేది ఏ దేశానికి చెందిన కంపెనీ అడగవచ్చు, ఇటలీ అని. అందుకే ఇక్కడ దేశము కంపెనీ ర్యాంక్. లేదా పోస్ట్ ఇటాలియన్ అనేది అత్యంత శక్తివంతమైన బీమా బ్రాండ్లో ఎన్నో స్థానంలో ఉందని అడగవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ కేవలం మనకి 3 పదాలు మాత్రమే కనబడుతున్నాయి, కానీ దాని ద్వారా మనము 3 ప్రశ్నలు తయారు చేయొచ్చు. ఓకేనా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటి మీద శ్రద్ధ పెట్టండి. తర్వాత నృపేంద్ర మిశ్రాకు జపాన్ పురస్కారం. అయితే ప్రధాని మోదీ అంటే మన ఇండియాకి ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ప్రధాని మోదీ గారి మాజీ సలహాదారు నృపేంద్ర మిశ్రా. యాక్చువల్గా ఇతను ఈ ఇయర్లోనే పదవి నుండి అయితే రిటైర్ అయ్యడం జరిగిందనమాట. సో నృపేంద్ర మిశ్రాకు గొప్ప గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్, గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్. ఈ అవార్డు అనేది జపాన్కి చెందిన అత్యంత ఇంపార్టెంట్ అయిన అవార్డు అనమాట. ఈ యొక్క అవార్డులను త్వరలో నృపేంద్ర మిశ్రాకు ఇవ్వనున్నట్లు జపాన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అయితే ఎందుకు ఆ అవార్డు అతనికి ఇస్తున్నారు అంటే జపాను మన ఇండియాకి మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో మిశ్రా చాలా కృషి చేశారని, ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టానికి పాటుపడ్డారని జపాన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ సేవలకు గుర్తింపుగా అవార్డు అతనికి ఇస్తున్నట్లు చెప్పడం జరిగిందండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి.
అయితే దీని ద్వారా కవర్ అయ్యే కీ పాయింట్స్ ఏంటంటే, నృపేంద్ర మిశ్రా ఎవరికి మాజీ సలహాదారుడు? శ్రీ నరేంద్ర మోదీ. ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్ అవార్డు ఏ దేశానికి చెందిందంటే జపాన్. అలాగే ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్ అవార్డు 2021లో జపాన్ ప్రభుత్వం ఎవరికి ప్రకటించిందంటే నృపేంద్ర మిశ్రా. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మహిళల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలి అని సో శ్రీ ఎం వెంకయ్యనాయుడు అండి, ఇతను ప్రస్తుతం మన దేశానికి ఉపరాష్ట్రపతి అనమాట. ఓకేనా, చూడండి, మహిళల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు పేర్కొన్నారు. హైదరాబాద్కి చెందిన ఒక స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్కు 29వ యుద్ధవీర్ స్మారక పురస్కారాన్ని ఆయన ఢిల్లీలోనే తన నివాసం నుంచి ఆన్లైన్ ద్వారా ఆమెకు ప్రదానం చేయడం జరిగిందనమాట. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి, 29వ యుద్ధవీర్ స్మారక పురస్కారం ఇది ఎవరికి ఇచ్చారండి? ఎవిటా ఫెర్నాండెజ్. ఆమె ఒక స్త్రీ వైద్య నిపుణురాలు, ఒక డాక్టర్, లేడీ డాక్టర్ అనమాట. లేడీకి ట్రీట్మెంట్ ఇచ్చి ఒక లేడీ డాక్టర్ ఆవిడ. ఓకే, ఆమెకి యుద్ధవీర్ స్మారక పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. 29వది అది ఆమెకి ఇవ్వడం. ఓకే, అంటే ఆమెకి ఇవ్వడం అంటే ఆమె 29వది అందుకుంది. అందుకు 28 వరకు కూడా వేరే వేరే వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. ఓకేనా, అయితే ఆరోగ్య సంరక్షణ, సాధికారత, సాధారణ ప్రసూతి అంశాల్లో డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్ చేసిన కృషికి ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధుడు, ఉర్దూ, హిందీ మిలాప్ పత్రికల వ్యవస్థాపకుడు, దివంగత యుద్ధవీర్ అతని పేరు అనమాట. అతను ఒక మిలాప్ అనే పత్రికలకు హిందీ అండ్ ఉర్దూలో వ్యవస్థాపకుడు, ఆ పత్రికల వ్యవస్థాపకుడు. అలాగే అతను ఒక స్వతంత్ర సమరయోధుడు కూడా. అతని యొక్క గుర్తుగా యుద్ధవీర్ అనే ఒక ఫౌండేషన్ కూడా ఉంది. ఆ ఫౌండేషన్ వాళ్ళు ఈ యొక్క యుద్ధవీర్ స్మారక పురస్కారాన్ని అయితే ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు. అయితే యుద్ధవీర్ ఫౌండేషన్ చైర్మన్ మురళీధర్ గుప్తా, ఫౌండేషన్ సభ్యులు ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇవ్వండి ఆ యొక్క స్మారక పురస్కారాన్ని ప్రకటిస్తూ అతను మీకు ఇక్కడ ఫోటోలో చూడొచ్చు మీరు. ఓకే, అయితే దీనికి సంబంధించిన కీ పాయింట్స్ చూద్దాం. భారతదేశ ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎవరు అంటే శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు. 29వ యుద్ధవీర్ స్మారక పురస్కార గ్రహీత ఎవరు అంటే డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్. 29వ యుద్ధవీర్ స్మారక పురస్కారాన్ని డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్కు ఎవరు అందజేశారంటే శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు. అండ్ యుద్ధవీర్ స్మారక పురస్కారాన్ని ఎవరు ప్రకటిస్తారంటే యుద్ధవీర్ ఫౌండేషన్ వాళ్ళు. యుద్ధవీర్ ఎందులో ప్రసిద్ధుడు అంటే స్వతంత్ర సమరయోధుడు, అతను బాగా మనకి గుర్తు అనమాట, అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఉర్దూ, హిందీ మిలాప్ పత్రికల వ్యవస్థాపకుడు ఎవరంటే యుద్ధవీర్. ఓకే, అది. తర్వాత నెంబర్ 1 స్టార్టప్గా బైజూస్ అండి. అయితే దీని ద్వారా నేను క్వశ్చన్స్ ఏవి తీసుకోవాలనుకోలేదు, ఎందుకంటే ఈ విషయాలని ప్రత్యేకంగా ఏ సంస్థ ప్రకటించిందనే అంశాన్ని ఇక్కడ ఎక్కడా కూడా ప్రకటించలేదు ఈ యొక్క ఆర్టికల్లో. కాకపోతే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క ఆర్టికల్ని అయితే కట్ చేయడం జరిగింది. అయితే బైజూస్ అనేది ప్రజెంట్ ఇప్పుడు నెంబర్ 1 స్టార్టప్ కంపెనీగా మన ఇండియాలో నెంబర్ 1 స్టార్టప్ కంపెనీగా ఉందన్నమాట. ఆ విషయాన్ని మాత్రమే మీకు చెప్పాలని చెప్పడం జరిగింది. అయితే ఎందుకు తను నెంబర్ 1 స్టార్టప్గా ఉందంటే, ఎందుకంటే ఇప్పటికే మనకి ఓయో తెలుసు, అలాగే జొమాటో తెలుసు, స్విగ్గీ తెలుసు, ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి. అంత పెద్ద మార్కెటింగ్ బయటకు కనబడుతున్న మార్కెటింగ్ కాకుండా బైజూస్ ఎందుకు అంత బాగా పాపులర్ అయిందంటే, దీంట్లో చాలా పెద్ద ఫైనాన్సింగ్ కంపెనీసే పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆ కంపెనీకి మంచి వాల్యూ పెరిగిందండి. అంటే ఇంతకుముందు పేటీఎంను కిందకి నెట్టేసింది బైజూస్. యాక్చువల్గా పేటీఎంకి మంచి సపోర్ట్ కంపెనీ అనమాట. పేటీఎం అనేది బైజూస్కి మంచి సపోర్టింగ్ కంపెనీ. అయితే ఏకంగా దాన్ని దాటేసి $16.5 బిలియన్ల మన ఇండియాలో అతిపెద్ద వాల్యూడ్ స్టార్టప్గా బైజూస్ నిలిచింది. సెకండ్ ప్లేస్లో పేటీఎం అండి, $16 బిలియన్, ఓయో $9 బిలియన్, జొమాటో $5.4 బిలియన్, స్విగ్గీ $5 బిలియన్ మనకి నిలవడం జరిగింది. అయితే రీసెంట్గానే ఆకాశ్ ఇన్స్టిట్యూట్ను కూడా బైజూస్ అయితే కొనుగోలు చేసేసింది పూర్తి స్థాయిలో. దీనికి సంబంధించిన పర్మిషన్స్ కూడా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే అనుమతులు కోరింది. వాళ్ళ అనుమతులు ఇవ్వగానే మొత్తము దాని యొక్క డేటా అంతా కూడా లైక్ అగ్రిమెంట్లు కావచ్చు, తర్వాత వచ్చేసి దాని వాల్యుయేషన్ రిజిస్ట్రేషన్ అంతా కూడా బైజూస్లోకి వచ్చేస్తుంది. అయితే బైజూస్లో కలిసిపోయినా సరే అది ఒక ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్గానే కొనసాగుతుందని బైజూస్ అయితే ప్రకటించిందండి. గుర్తుపెట్టుకోండి. కాకపోతే నేను క్వశ్చన్లు చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఈ యొక్క వాల్యూస్ అనేది ఏ సంస్థ చెప్పింది అనేది ఈ ఆర్టికల్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే మన ఇండియాలో నెంబర్ 1 స్టార్టప్గా బైజూస్ నిలిచింది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది. తర్వాత చరిత్రలో నేడండి, యాక్చువల్గా ఇది ఫస్ట్ పెట్టాలి, బట్ నేను అరేంజ్మెంట్ చేసేటప్పుడు దీన్ని మర్చిపోయాను.
అయితే మే 1కి సంబంధించి ఇంపార్టెంట్ అయిన హిస్టరీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని డేట్స్ ఏంటో చూద్దాం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే ఈరోజు సెలబ్రేట్ చేస్తాం. అలాగే 1707వ సంవత్సరంలో ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ కలిసిపోయి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్గా ఏర్పడ్డాయి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే 1751లో మొట్టమొదటి అమెరికన్ క్రికెట్ పోటీ జరిగింది, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అలాగే 1913లో కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు పుచ్చపల్లి సుందరయ్య జన్మించారు. అతను 1985లో చనిపోయారు. 1960లో గుజరాత్, మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే 1971లో భారతీయ నటుడు అజిత్ కుమార్ జన్మించారు. 1988లో భారతీయ నటి అనుష్క శర్మ జన్మించింది. 2008లో గాంధేయవాది నిర్మలా దేశ్పాండే మరణం. 1929లో జననం ఇదే రోజున. 2009లో మన్యసీమ తెలుగు మాసపత్రిక తొలి ప్రచురణ జరగడం జరిగిందండి. మన్యసీమ అనే ఒక తెలుగు మాసపత్రిక, ఓకేనండి. మాసపండి నెలకు ఒకసారి విడుదలయ్యే పత్రిక అనమాట అది, ఓకే. తర్వాత ఈరోజు మనము కార్మికుల దినోత్సవం కదండి, మేడే అంటారు అందరూ. కార్మికుల దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా. అయితే దీని యొక్క చరిత్ర తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ ఆర్టికల్ని అయితే కట్ చేయడం జరిగింది. ఇదే ఈరోజు మన ఎడిటోర్లు ప్రపంచ కార్మిక దినోత్సవ చరిత్ర, దాని గురించి తెలుసుకుందాం, ఓకేనా. అది మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం గత 134 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున మనము జరుపుకుంటున్నాము. సో అయితే జీవనాన్ని ఆకాంక్షిస్తూ మేడే పండుగను జరుపుకుంటున్నాం. 19వ శతాబ్దంలో సంభవించిన పారిశ్రామిక విప్లవం కారణంగా అమెరికా, యూరోప్ దేశాలలో భారీ పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఎప్పుడండి? 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం కారణంగా ఇప్పుడు మనం అగ్రదేశం అనుకుంటున్న అమెరికా, యూరోప్ దేశాల్లో భారీగా పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఈ పరిశ్రమల్లో పనిచేయుటకు అసంఖ్యాక కార్మికుల అవసరం ఏర్పడింది. దీంతో ఉత్పత్తి రంగంలో పెట్టుబడిదారులు, కార్మికులు అని 2 వర్గాలుగా ఏర్పడ్డాయి. ఏంటండి? ఉత్పత్తి రంగంలో పెట్టుబడిదారులు, కార్మికులు అని 2 వర్గాలుగా ఏర్పడ్డాయి. పెట్టుబడిదారులు అధిక లాభాల కోసం కార్మికుల శ్రమను విచక్షణారహితంగా దోచుకోవడం స్టార్ట్ చేశారు. మరి పెట్టుబడిదారుడు ఎవడు? ఏదైనా ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలంటే దానికి డబ్బు అనేది కావాలి. ఆ డబ్బును పెట్టేవాడే పెట్టుబడిదారుడు, అంటే ఉత్పత్తి చేసేవాడు అనమాట. అంటే ఒక ఉత్పత్తి ఏదైనా అవ్వాలనుకుంటే దానికి డబ్బులు పెట్టేవాడు కావాలి, దాన్ని తయారు చేసేవాడు కావాలి, అంటే కార్మికులు కూడా కావాలి. అయితే కార్మికులను ఎలా పెడితే అలాగా వాడేసుకోవడం మొదలుపెట్టారు ఆ టైంలో. 19వ శతాబ్దం నుండి శ్రామికులచే బానిసల్లా పని చేయించి అధిక లాభాలు గడించేవారు. యజమానులు, ఆడవాళ్ళు, పిల్లలు అనే విచక్షణ లేకుండా కర్మాగారాలలో, గనులలో నియంత కాల వ్యవధి లేకుండా వెట్టి చాకరీ చేయించుకునేవారు. కనీస వసతులైన తిండి, బట్ట, నివాసం వంటివి కూడా ఇచ్చేవారు కాదు. కార్మికులచే కనీసం రోజుకు 16 గంటల నుండి 20 గంటలు పని చేయించేవారు. అంటే ఎంత దారుణం అండి. మరి ఆ మనిషికి విశ్రాంతి, తిండి అదంతా ఎప్పుడు జరుగుతుంది? పైగా పనిచేసే కర్మాగారాల్లో సరైన గాలి, వెలుతురు ఉండేవి కావు. దాంతో కొందరు కార్మికుల ప్రమాదాలకు గురై ప్రాణాలు కూడా కోల్పోయేవారు. కార్మికులు వారి శ్రమను మర్చిపోవడానికి పాటలు పాడినా, విశ్రాంతి తీసుకున్న యాజమానులు కోపాద్రిక్తులై ధిక్కార నేరం కింద జరిమానా కూడా విధించేవారు. చూడండి, అలాంటి పరిస్థితులు ఉండేవి. ఈ దారుణ చర్యల నేపథ్యంలో కార్మికులలో క్రమక్రమంగా తిరుగుబాటు ధోరణి స్టార్ట్ అయింది. అంటే మరి ఎవడి మీద ప్రత్తనం ఎంత డబ్బు ఇచ్చినా డబ్బుకు తగ్గ పని, సో పనికి తగ్గ సమయం, డబ్బుకు తగ్గ సమయాన్ని మాత్రమే కేటాయించాలి. వీటన్నిటికంటే ముఖ్యము మనం బాగుంటేనే పని చేయగలం, మనం బాగుంటేనే డబ్బులు వస్తాయి. అది తెలుసుకున్నారు కార్మికులు. కార్మికుల కోపంతో ఊగిపోతూ కర్మాగారాల్లో యంత్రాలను ధ్వంసం చేశారు. యాజమాన్యం ప్రభుత్వాలను ఆశ్రయించారు. యాజమానులు ఆస్తుల రక్షణకు ప్రభుత్వ చర్యలు చేపట్టింది. అంటే ఇక్కడ ఎవడైతే బలిస్తున్నాడో వాడిని కాపాడడానికి గవర్నమెంట్లు తయారయ్యేవి. సో యంత్రాలను ధ్వంసం చేసే వారికి మరణశిక్ష విధిస్తూ చట్టాలు కూడా చేశారు. కార్మికులు తమ ప్రధాన ఇబ్బందులకు కారణం యంత్రాలు కాదు, యాజమాన్యాలను గుర్తించారు. అందుకే యాజమాన్యంపై తిరుగుబాటు బావుట ఎగువేయాలని ఆలోచించారు. అయితే తమ చేత వెట్టి చాకరీ చేయించుకుంటూ అమానుషంగా ప్రవర్తించే పెట్టుబడిదారులపై పోరాడి తమ కనీస హక్కులను సాధించుకునేందుకు కార్మికులు స్టార్ట్ అయ్యారు. సో కార్మిక సంఘాల నిర్మాణం ప్రారంభించారు. 1964, 18 మధ్య సంవత్సరాల్లో బ్రిటన్లోను, ఆ తర్వాత యూరోప్లోను ట్రేడ్ యూనియన్ల నిర్మాణం జరిగింది. అమెరికాలోని ట్రేడ్ యూనియన్లు అంటే తయారు చేసేలకు సంబంధించిన ఒక సంఘాలు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో చైతన్యవంతమైన కార్మికులు 1806లో మెకానిక్స్ యూనియన్ పేరిట తొలి కార్మిక సంఘాన్ని స్థాపించుకున్నారు. గుర్తుపెట్టుకోండి, మెకానిక్స్ యూనియన్ ఎప్పుడు 1806లో స్థాపించారు. మొదటి కార్మిక సంఘం అది.
తమ న్యాయమైన కోరికల కోసం న్యాయ పోరాటం ప్రారంభించడంతో పెట్టుబడిదారీ వర్గాలు ఆందోళన చెందాయి. కార్మిక సంఘాలు సభ్యులను కఠినంగా కర్మాగారాల్లో బంధించి హింసించారు. నిరంకుశంగా యూనియన్లను నిషేధించారు కూడా. అయినా ఉద్యమం ఆపలేదు ఎవరు. ఉద్యమం ఉప్పెనలా ముందుకెళ్ళింది. పని గంటలు తగ్గించాలని, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాలని, ట్రేడ్ యూనియన్లను గుర్తించాలని, కర్మాగారాల్లో కనీస వసతులు కల్పించాలని, తగినంత విశ్రాంతినివ్వాలని కోరుతూ కార్మిక వర్గం విప్లవ సంఘం స్టార్ట్ చేసింది. ఆ పోరాట జ్వాలలు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు, అమెరికాలోని మిగతా ప్రాంతాలకు వ్యాపించాయి మెల్లగా. 1818లో అంటే ఆ యూనియన్ స్థాపించిన 1818 అంటే దగ్గరగా 12 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్లోని స్టాల్పోర్ట్ పట్టణంలో గల బట్టల ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల సమ్మె స్టార్ట్ అయింది. ఇది ప్రపంచ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన లయన్స్ పట్టణంలో 1831, 1834లో కార్మికులు తిరుగుబాటు చేశారు. ఆపై 1848లో ప్యారిస్లో కూడా సమ్మె పోరాటాలు స్టార్ట్ అయ్యాయి. సో అదే సమయంలో జర్మనీ, ఆస్ట్రేలియాలోనూ కార్మికుల తిరుగుబాట్లు స్టార్ట్ అయ్యాయి. అయితే 1820 పని గంటలపై పోరాటం. 1827లో ఫిలడెల్ఫియాలో మెకానిక్స్ యూనియన్ స్టార్ట్ అయిందని చెప్పాం కదా. అది 8 గంటల పని దినం కోసం పోరాటం స్టార్ట్ చేసింది. చిలికి గాలివాన్లాగా పోరాటం ఉధృతం కావడంతో యాజమాన్యం దిగి వచ్చింది. ప్రభుత్వం 1937లో 10 గంటల పని దినంను చట్టబద్ధం చేసింది. ఆ తరువాత యూరోప్లోని ఇంకా అనేక దేశాలను జరిగిన పోరాట ఫలితంగా ఆయా ప్రభుత్వాలు 10 గంటల పని దినాన్ని అంగీకరిస్తూ చట్టాలు చేశాయి. 1881లో చికాగో నగరంలో వివిధ కార్మిక సంఘాలు సంఘటితంగా అమెరికా ఫెడరేషన్ ఆఫ్ లేబర్ పేరిట అమెరికా ఫెడరేషన్ ఆఫ్ లేబర్ పేరిట ఒక సమైక్యం కూడా ఏర్పాటు చేశారు. ఆ యొక్క సమైక్య 1884 అక్టోబర్ 7న 8 గంటల పని దినను చరిత్రాత్మక తీర్మానం చేసిందనమాట. అంటే సో ఇప్పటి వరకు ఇచ్చిన 10 కాకుండా మాకు 8 గంటలు మాత్రమే పని ఉండాలని 1884లో అక్టోబర్ 7న వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. 1886 మే 1వ తేదీన కార్మిక వర్గం సమ్మె పోరాటం జరపాలని నిర్ణయించింది. 1885, 86లో మేడే సన్నద్ధతను జరిగిన సమ్మె పోరాటాల్లో లక్షలాది కార్మికులు పాల్గొన్నారు. 1886లో జెనీవాలో జరిగిన మొదటి ఇంటర్నేషనల్ మహాసభ కూడా రోజుకి 8 గంటల పనిని చట్టబద్ధం చేయాలని కోరింది. 1886 మే 1న చికాగోలో 8 గంటల పనిదినం కోసం మహత్తరమైన సమ్మె జరిగింది. 3.5 లక్షల మంది కార్మికులు సమ్మెలో పార్టిసిపేట్ చేసి మే 3న కాల్పులు జరిపింది కార్మికులపై. ప్రభుత్వం 6 కార్మికులు అమరులయ్యారు. ఆ హత్యలకు నిరసన తెలిపేందుకు మే 4న హ్యామార్కెట్ అనే ఒక ప్రాంతంలో కార్మికులు పెద్ద ఎత్తున సభ జరిపారు. సభపై మళ్ళీ దోపిడీ మోకలు సింపుల్గా చెప్పాలంటే ఆ సంబంధించిన కంపెనీల యాజమాన్యులు, పెట్టుబడిదారులు వాళ్ళ మీద అక్కసుతో దాడులు చేయించారు. ప్రభుత్వము ఆ యొక్క సంబంధించిన కంపెనీలు కలిసి కాల్పులు చేశారు. కార్మికులు, పోలీసుల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఆ కాల్పుల్లో 7 పోలీసులు, 4 కార్మికులు చనిపోయారు. దాంతో ప్రభుత్వం కార్మికులపై అసహనంతో పాశవిక దాడికి దిగింది. హ్యామార్కెట్ ప్రాంతాన్ని రక్తసిక్తం చేసింది. స్పిన్, పార్సెస్, షిప్పర్, ఏంగిల్ వంటి అనేక మంది కార్మిక నాయకుల్ని దారుణంగా ఉరితీసి చంపేశారు. స్పిన్ ఉరి కంబం ఎక్కే ముందు మమ్మల్ని ఉరితీసినంత మాత్రాన ఉద్యమం ఆగిపోతుందని భ్రమించకండి. అదిగో అక్కడ మంటలు, ఎక్కడ మంటలు, నీ ముందు వెనుక అన్ని చోట్ల అణువణువున అగ్నిజ్వాలలు రేగుతాయి. వాటిని ఆర్పడం మీ తరం కాదని సింహంలా గర్జించారు. అది అక్షర సత్యమైంది. మే 1న ప్రారంభమైన మహా ఉద్యమం న్యూయార్క్, బాల్టిమోర్, వాషింగ్టన్, పిట్స్బర్గ్ వంటి పెద్ద నగరాల్లో దావానంలో వ్యాపించింది. అన్ని చోట్ల ఉధృతంగా సమ్మెలు జరిగాయి. కార్మికుల హక్కుల కోసం విరోచితంగా పోరాడుతున్నారు, త్యాగాలు చేశారు. ఆ తరువాత 3 ఏళ్లకు అనగా 1989న సోషలిస్ట్ అంతర్జాతీయ మహాసభ 2వ ఇంటర్నేషనల్ మే 1వ తేదీన కార్మిక దినోత్సవం ప్రకటించింది. ఎప్పుడండి? 1889లో ప్రకటించింది. ఆ రోజున అన్ని దేశాల్లోని కార్మికులు ఏకకాలంలో తమ కోరికలను ప్రకటించాలని ఆదేశించింది. ఆ తీర్మానాన్ని అనుసరించి 1890 మే 1వ తేదీన తొలిసారిగా ఐరోపా దేశాల్లో మేడే జరపడం స్టార్ట్ అయింది. కార్మిక వర్గం నిర్వహించిన ఆ మహోద్యమ ఫలితంగా కార్మికులు తమ హక్కులను సాధించుకున్నారు. నేడు మనం 135వ మేడే జరుపుకుంటున్నాం 2021లో.
మే 35వ మే డే స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 12 గంటల పనిదినాలు రద్దు చేసి 8 గంటల పనిదినం అమలు చేయాలని అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కనీస వేతనాలు అమలుకై నేడు మన దేశంలో కార్మికుల జీవితాలకు సవాలుగా నిలిచిన మతతత్వం నూతన ఆర్థిక సంస్కరణల ఫలితంగా బహుళజాతి సంస్థల దోపిడీ నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని రక్షించేందుకు పోరాటానికి కార్మికులు సన్నద్ధం కావాల్సిందిగా మనం చెప్పుకోవాలి. అయితే చాలామంది నన్ను అడిగారు కూడా, సో మోదీ చేస్తుంది రైటేనా అని నన్ను చాలామంది అడగడం జరిగింది. అయితే దానిపై నేను కొన్ని విషయాల్లో స్పందించాలని అయితే నేను అనుకున్నాను. దానికి సరైన ఆర్టికల్ ఇదే అనుకున్నాను. రీసెంట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీ అందరికి ఐడియా ఉంటుంది. దాన్ని ప్రైవేటీకరణకి ఓకే చెప్పిందనమాట కేంద్ర ప్రభుత్వము. అయితే దాని మీద స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఏదో ఒకంబాటంగా చెప్పాలనేదో అది ఎక్కడికి పోదు మన దగ్గర ఉంటుందని చెప్పారు. అయితే తర్వాత నిర్మలా సీతారామన్ గారు అన్నారు దాన్ని ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేస్తామని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఒకవేళ ప్రైవేటీకరణ చేస్తే మేమే కొనుక్కుంటామని స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్పింది అనుకోండి. మరి అది ఎంతవరకు నిజం అవుద్దో అది పక్కన పెడితే, ఇక్కడ కార్మికులు కూడా కొంచెం తప్పు పెట్టేది ఉంది. అంటే ఎవరైనా ఒకవేళ కార్మికులు ఉంటే నన్ను తప్పుగా అనుకోకండి. అంటే నేను చూసిన కొన్ని సెవరల్ ఫ్యాక్ట్స్ని పరిగణలోకి తీసుకొని, నేనేం విమర్శించేవాడిని కాదు, నేను కూడా పనిచేసేవాడిని కాబట్టి, నేనే యాజమాన్యం కాదు కాబట్టి. కాకపోతే ఇక్కడ కొన్ని లాజిక్స్ మీరు గమనించండి. సో ప్రైవేట్ సెక్టార్ అండ్ గవర్నమెంట్ సెక్టార్ ఈ రెండింటిలో మీరు ఎప్పుడైనా కంపారిజన్ ప్రతి సబ్జెక్ట్లో కూడా కంపారిజన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రైవేట్ అయితే ప్రభుత్వం ఎందుకు ప్రైవేట్ చేయాలనుకుంటుంది, గవర్నమెంట్ ఎందుకు ఉంచకూడదు అనుకుంటుంది అంటే మీరు బాగా గమనించండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రైవేట్ బస్సు, ఒక గవర్నమెంట్ బస్సు, ట్రావెల్ బస్సులు తీసుకోండి. ఈ మధ్యన ఏదో మనకి బుకింగ్స్ అవి ఇచ్చారు, కానీ ప్రైవేట్ దాంట్లో బుకింగ్ చేసుకోవాలనుకుంటే మన ఐడి అన్నీ కూడా ఇచ్చి మన పేరు మన ఏజ్తో టోటల్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకంటే ఒక ప్రత్యేకమైన సీటు అండ్ ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఉంటుంది. దానికి వాళ్ళు అప్రోచింగ్ కూడా ఓకే సార్, అలాగే సార్, అన్నీ కూడా మనకి ఏర్పాట్లు ఉంటాయి. అది మీరు గవర్నమెంట్ ట్రావెల్లో చూడండి, వచ్చే టైంకి బస్సుకి ఎక్కాలి, టికెట్ బుకింగ్ అంటే అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. అక్కడ ఉండే ఉద్యోగుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందంటే ఉండవయ్యా ఇస్తాం అని మళ్ళీ అక్కడ ఆపేసి వాడు ఫోన్లో వేసుకోవడం, తీరా టైం ఇంకో 2 నిమిషాలు ఉందనగా టికెట్ కొట్టడం, ఈలోపు సర్వర్ మొరాయించడం, టికెట్ క్యాన్సిల్ అవ్వలేదనడం, ఆడి ప్రయాణం ఆగిపోవడం. అతని ప్రయాణం ఆగిపోతే అక్కడ అతను జాబ్ లాస్ అవ్వచ్చు, లేదా ఎవరో చివరి చూపు లాస్ అవ్వచ్చు, లేదా డబ్బుని లాస్ అవ్వచ్చు, లేదా స్థలాన్ని లాస్ అవ్వచ్చు, లేదా ఏదైనా మనిషిని లాస్ అవ్వచ్చు, తన జీవితాన్ని లాస్ అవ్వచ్చు. వచ్చేసి చిన్న నిర్లక్ష్యం అంటే అందరూ అలా ఉంటారని కాదు. సో మేజర్ ఆఫ్ పార్ట్ గవర్నమెంట్ జాబ్ అనే ఎవరైనా అనుకున్నారనుకోండి, వాడికి ఏదో తెలియని బద్ధకం, మన జాబ్ ఎక్కడ పోతుందిలే, చేద్దాంలే, ఎందుకు చేయాలే, చేస్తాంలే, ఏంటి నువ్వు ఇప్పుడు వచ్చావు, మేము ఎప్పటి నుండి ఎక్కడే ఉన్నాం అనే మధ్యలో అదొక పరమైన ఆలోచన ఉంటుంది. సో ప్రైవేట్లో ఎక్కువ మంది ప్రజల్ని ఆకట్టుకోవాలి, ప్రజలను మనం రీచ్ అవ్వాలి, ఎక్కువ మందికి మనం సుప్రసిద్ధులుగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉద్యోగుల మీద చిన్న ఒత్తిడిని తీసుకొచ్చి వాళ్ళతో రిక్వెస్టింగ్గా బిహేవియర్ చేస్తాడు. అదే ప్రభుత్వంలో వాళ్ళతో పని అవుతుంది, తొందరగా పని చేస్తాడు. అదే ప్రభుత్వం అనుకోండి, ఒక్క రోజులో పనిని వాడు వారం రోజులు తీసుకెళ్తాడు. దానికి కారణం మనల్ని ఎవడు చేస్తాడు, మాకు కార్మిక సంఘాలు ఉన్నాయి, మాకు యూనియన్స్ ఉన్నాయి, మేము తిరగబడతాం, ఎవడని అంటాడా ముందు పెడతాం, ఎక్కువ చేశాడా ప్రభుత్వం నెక్స్ట్ దించేస్తాం. వైఖరి ఎలా ఉంటుంది మీరు అంటే నేను చూశాను, అలాంటి డిస్కషన్ చూశాను కాబట్టి నా ఓన్గా చెప్తున్నా. మరి వినేవాడు దానికి యాంటీ అనుకుంటే నేనేం చెప్పలేను, నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. వినకుండా నాకు ఇవేమని తెలుస్తుంది, యూనియన్స్ అని కానీ ప్రభుత్వం దించేస్తామని కానీ ఎలా తెలుస్తుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకే ప్రభుత్వ కంపెనీలన్నీ లాస్ అవ్వడానికి ప్రధాన కారణం అందులో ఉండే ఉద్యోగులు, దాని మేనేజ్మెంటే కారణం. మేనేజ్మెంట్ ఏమైనా కొంచెం అలా చేయండి అని చెప్పింది అనుకోండి, వెంటనే కార్మిక యూనియన్లు అందరూ వచ్చేసి అలా చేయం మేము ఇలా చేయం ఆచుతూ అని ధర్నాలు చేస్తాయి. మరి అది అనుకునేది ఎలా అవుతుంది?
వాడికి కావాల్సిన ప్రొడక్టివిటీ ఇన్ టైంలో ఎలా అవుతుంది? అవ్వదు. ఆ ప్రొడక్టివిటీ పెరగాలంటే మాకు డబ్బులు కూడా పెరగాలంటాడు. మరి సంస్థ ఆర్థికంగా వెనకబడింది కదా, మనం ఒక 2 నెలలో 3 నెలలు ఒక సంవత్సరం పాటు ఇదే జీతాన్ని కష్టపడి నెక్స్ట్ నుండి మన బెనిఫిట్స్ చూద్దాం అని అనుకోరే. అలా ఉండదు. మీరు కంపేర్ చేయండి ప్రైవేట్ గవర్నమెంట్. అందుకే మనం గవర్నమెంట్లో రంగ సంస్థలని నష్టపోవడానికి గల కారణం అదే. కార్మిక సంఘాలు కావాల్సిన హక్కులను పరిగణించుకోండి. హక్కులు కావాలి. మేము ఎంత టైమే పని చేయగలం, మాకు ఇంత జీతాలు కావాలి, సంవత్సరానికి ఇంత జీతం పెరుగుతూ ఉండాలి, మాకు కావాల్సిన బీమాలు కావాలి, అవి కావాలి, హెల్త్ బెనిఫిట్స్ కావాలి, హౌస్ బెనిఫిట్స్ కావాలి, ట్రావెల్ బెనిఫిట్స్ కావాలి అని అడగండి. కానీ పనిని అశ్రద్ధ చేయకండి. పనిని అశ్రద్ధ చేయడం ద్వారా మన కంపెనీ వాల్యూ పడిపోతుంది, ఉత్పత్తి తగ్గుతుంది. దాని ద్వారా మనకు కావాల్సిన వాల్యూ పడిపోతుంది కంపెనీకి. దాని ద్వారా ఇంక ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎన్ని రోజులు బాబు మనం దానికి పెట్టుబడి పెడతాం, అమ్మేద్దాం, ఎవడెవడు కొనుక్కొని వాడు బాగా డెవలప్ చేసుకుంటాడు అనుకుంటారు. అలా కాకుండా కార్మికులు మంచిగా పనిచేస్తున్నారు, మేనేజ్మెంట్ బాగుంది, మంచి లాభాలు వస్తున్నాయి, ఆ కంపెనీని అలాగే ఉంచాలని అనుకుంటారు. కాబట్టి కార్మికులు హక్కులను వాడుకుంటూ మనకు కావాల్సిన పనిని చేయండి. అది ఓన్లీ నేను ఏదో కంపెనీల గురించి అనట్లే, ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు కూడా, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, సచివాలయాలు కావచ్చు, తర్వాత పంచాయతీ ఆఫీసులు కావచ్చు, తర్వాత ఏవైతే ప్రభుత్వాలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయో అన్నింటిలో ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఇచ్చిన రూల్స్ని ఇన్ టైంలో పర్ఫెక్ట్గా పనిచేయండి. మీకు అడిషనల్ మనీ కావాలో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టిపోతున్నారు. ఇప్పుడు మీరు ఒకటి దగ్గర లంచం తీసుకున్నారు, అదే లంచాన్ని మీరు 25 ఏళ్ళ కిందట ఎవరికో ఇచ్చారు అని గుర్తుపెట్టుకోండి. ఆ టైంలో మీరు అనుకుంటారు, వీడికి లంచం ఇచ్చి పని చేసుకున్నా ఎందుకురా అని అనుకుంటారు. కానీ మీరు తీసుకుంటారు. దానికి కారణం మీది కూడా కాదన్ను. కొంతమందికి డబ్బు మీద ఇష్టం బాగా పెరిగిపోవడం, కొంతమంది రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకోవడం, కొంతమంది ఉన్న పరిస్థితులను చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో తీసుకుంటారు. కానీ ఉన్న పరిస్థితులు మీకు వచ్చే దాంట్లో మలుచుకొని లంచాలు వీటికి దూరంగా ఉండి పని కానిచ్చుకొని మీ జీవితాలు మెరుగుపరుచుకొని మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి కూడా కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.